ఈ ఎన్నికల్లో పోటీలో ఉంటారని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అవకాశం ఇవ్వకుండా పార్టీలోనే కలిసి పనిచేస్తానని వెన్నెల వివరించారు. పార్టీ తన పేరును పరిశీలిస్తుందని, గద్దర్ కూతురుగా ప్రజల ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్లు ఇస్తారన్నారని, కానీ తర్వాత చప్పుడు చేయట్లేదని విమల గద్దర్ అన్నారు. అయితే వెన్నెలకు టికెట్ ఇవ్వాలని, నా కూతురును ప్రజలు గెలిపిస్తారని విమల గద్దర్ చెప్పారు. ముక్కల తూటున్నా సరే 25 ఏళ్లుగా తను పాడుతూ వచ్చాడు, ప్రజల కోసం ఉన్నాడు. అట్లాగే తన గుండెలో బ్లాక్ ఉన్నాయంటే కూడా తను ఆపరేషన్ చేసుకొని ప్రజల పాటనై, ప్రజల ఉద్యమానై, ప్రజల పోరుబాటనై ముందుకొస్తా అన్న గద్దరన్నకు నివాళి గద్దరన్న కుటుంబం నుంచి. మొదటిగా ఈ ప్రెస్ మీట్ చేయడానికి, అంటే గద్దరన్న గారు చనిపోయినప్పటి నుంచి మేము ఫ్యామిలీ తరఫున ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. కాకపోతే చిన్న మిస్కమ్యూనికేషన్, కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మొదటిది ఏంటంటే గద్దరన్న కుటుంబం నుంచి ఎలక్షన్స్ లో నిలబడతామా లేదా అనేది క్లారిటీగా ఇస్తున్నాము. ఏంటంటే ఎస్ వీఆర్ రెడీ ఫర్ దిస్ ఎలక్షన్ ఫైట్. ఎందుకోసం రెడీ అంటే ముందుగా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్, మిస్కమ్యూనికేషన్ అయింది. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, వీఆర్ నాట్ బీన్ గైడెడ్. కాకపోతే అందరి సజెషన్స్, ప్రజల నిర్ణయం ప్రకారం, పెద్దల నిర్ణయం ప్రకారము ముందుకొస్తున్నాము. మరి వెన్నెలమ్మ మీరేం మాట్లాడుతున్నారు అంటే వెన్నుముక్కల తూటు